హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సిస్టర్ 3. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో మా పల్లెటూరులో ఎలా మేము పనులు చేసుకుంటాం, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందని అయితే చూపించేస్తున్నాను. సో పొద్దున్నైతే చూడగానే పొద్దున్నే చాలా చల్లగా గాలి వస్తుందండి. అలా టెర్రస్ మీదకి వెళ్ళి కొంచెంసేపు అటు ఇటు తిరిగి వచ్చానండి. సో కిందకు వచ్చేసి బట్టలు నానబెట్టుకుని, పల్లెటూరు అంటేనే మనకి పొద్దున్నే లేవగానే కావాల్సింది మాత్రం కప్పు ఛాయ్ అండి. సో అయితే నేనైతే టీ పెట్టుకొని తాగాను. ఆ తర్వాత షింకులు అంట్లన్నీ వేసి తోముకున్నానండి. తర్వాత ఇల్లు చిమ్మేసుకొని ఏమన్నా బ్రేక్ఫాస్ట్కి చేద్దాం అనుకుంటే పూరి అనుకున్నామండి. కానీ ఆ పూరి టైం పట్టిద్దని చపాతీ అయితే మా చెల్లి చేసేస్తుంది. సో చపాతీ ఎలా చేసుకుంటామో మేము చూస్తాము. ఫస్ట్ అయితే గోధుమ పిండి, కొంచెం ఉప్పు, దాంట్లోనే ఒక 2 స్పూన్లు నూనె అయితే వేసామండి. అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ దగ్గర వేడి గోరువెచ్చని పాలు ఉంటే పోసుకోండి. అప్పుడైతే మనకి చపాతీ అనేది సాఫ్ట్గాను మృదువుగా ఉంటాయండి. సో ఇక్కడైతే నా దగ్గర అయితే పాలు అయిపోయాయి. నేను పోసుకోవట్లేదు. నూనె పోసిన తర్వాత కొంచెం మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత మనకి సరిపడ్డ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇక్కడైతే మా చెల్లి అయితే నీళ్ళు ఎక్కువ పోసేసింది. అదైతే జావ అయిపోయింది. సో దానికైతే మేమైతే గోధుమ పిండి మా దగ్గర అయితే అప్పుడు అయిపోయింది. దాని ప్లేస్లో మేమైతే రాగి పిండి వేసుకొని కలుపుకున్నామండి. రాగి పిండి వేసుకున్న చపాతీలు అయితే బాగా వస్తాయి. సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండి అంటే మనకి హెల్తీ, అండ్ రాగి పిండి కూడా మనకి హెల్తీయే కాబట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. సో చపాతీలోకి కూర అయితే నేనైతే బంగాళదుంప టమాటా వేద్దాం అనుకున్నాను. అది ఆఫ్టర్నూన్ కూడా వస్తుందిలే అని ఇక్కడైతే నేను 6 బంగాళదుంపలు, 6 టమాటాలు, 1 ఉల్లిపాయ కోసుకున్నానండి. కోసుకున్న తర్వాత కూర ఎలా చేద్దామని మా చెల్లి నేను డిస్కస్ చేస్తుంటే ఎవరు చేద్దామని నేనైతే చేద్దాం అనుకున్నానండి. సో ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళి ఒక కడాయి మీద 2 స్పూన్లు నూనె వేసానండి. నూనె వేసిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అయితే బయట ఎవరో పిలిస్తే నేను బయటికి వెళ్ళాను. ఇంకా ప్రాసెస్ అంతా మా చెల్లి చేసేసింది హడావుడిలో. సో ఉల్లిపాయలు అండ్ టమాటాలు ఒకేసారి వేసిందండి మా చెల్లి అయితే. కానీ నార్మల్గా అయితే టమాటాలను, ఉల్లిపాయలు అయితే వేరుగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అప్పుడైతే మనకి మంచిగా కర్రీ అనేది వస్తుంది. ఆ టమాటాలు కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఈ బంగాళదుంపలు అనేది వాటర్లో బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు అయితే నీళ్ళల్లో వేస్తేనే బాగుంటాయండి. లేదంటే నీళ్ళు లేకుండా కోసేస్తే అక్కడైతే నల్లగా మరకలు అయితే పడతాయి. కాబట్టి కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసుకొని దాంట్లో బంగాళదుంపలు వేసుకుంటే మనకి ఆ నలుపు అనేది రాదండి. ఆ తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను బంగాళదుంపలు అయితే వేస్తున్నాను. బంగాళదుంపలు అయితే కొంచెం మగ్గటానికైతే కొంచెం టైం పట్టింది. సో కలపెట్టుకున్నాను మొత్తాన్ని ఒకసారి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలపెట్టుకున్నాను. ఆ టమాటాలో నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు బంగాళదుంపలు ఉడకటానికి. సో కొంచెంసేపు కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా, టమాటాలు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ బంగాళదుంప కూడా చక్కగా కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం అయితే కారం వేయండి. సో ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆపేస్తే మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది. సో మార్నింగ్ చేసిన బంగాళదుంప కూర అయితే మాకు పొద్దున్నే అయిపోయింది చపాతీలోకి. ఆఫ్టర్నూన్ అయితే మేము కోడిగుడ్డు కూర కోడిగుడ్డు ఫ్రై చేసుకుందామనేసి ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో 2 స్పూన్లు నూనె పోసి కొంచెం తాలింపు గింజలు దాంట్లోనే ఆనియన్స్ అయితే వేసి వేపుకున్నానండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత 4 గుడ్లు అయితే వేసాను నేనైతే. వేసి మంచిగా కలబెట్టుకోవాలి. మాకైతే చిన్న పీసెస్గా తినటమంటే ఇష్టమండి. అయితే అందుకని నేనైతే చిన్నగా చేసేసాను ఆ పీసెస్ని. తర్వాత కొంచెం కారం వేసుకొని వేపుకుంటే ఒక 5 మినిట్స్ ఆ పచ్చి వాసన అంతా పోద్ది. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.